హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక న్యూ హ్యాంగింగ్తో మేము ముందుకు వస్తున్నాను. ఈ హ్యాంగింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి. ఇలా 3.5 ఇంచెస్ పొడవు, 3.5 ఇంచెస్ వెడల్పులో ఇలా క్లాత్ తీసుకుని ఇలా క్రాస్గా సమోసా టైప్లో ముందు ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. మీకు చూపిస్తున్న విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకొని ఇలా నీట్గా స్టిచ్ వేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు 2 ఇంచెస్ పొడవు, 15 ఇంచెస్ వెడల్పులో ఒక క్లాత్ అనేది ఇలా తీసుకున్నాను. మీకు చూపిస్తున్నాను కదా. ఇలా తీసుకొని దీన్ని ఇలా క్లోజ్ చేసుకొని పైన స్టిచ్ అనేది డబల్ ఫోల్డ్ చేసుకొని నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మీకు చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ అనేది నీట్గా వేసుకొని ఇలా మీకు చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది వేసుకొని కొంచెం నీట్గా ఖర్చు అనేది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టిచ్ వేసుకున్న దగ్గర నుంచి ఇలా కుర్చీలాగా హాఫ్ ఇంచ్ కుర్చీలలాగా నీట్గా దగ్గరికి ఇలా పిన్ని యూస్ చేసుకుంటూ, నేనైతే పిన్ని యూస్ చేసుకుంటానండి. పిన్ని యూస్ చేసుకుంటూ దగ్గరికి నీట్గా కుర్చీలు అనేది పెట్టుకోవాలి. మీకు చూపిస్తున్న విధంగా నీట్గా కుర్చీలు అనేది పెట్టుకోవాలి. ఇలా నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. నేను చూపిస్తున్న విధంగా ఇలా కుర్చీలు అనేవి నీట్గా దగ్గరికి ఒకదాని కింద ఒకటి నీట్గా స్టిచ్ అనేది పెట్టుకోవాలి. ఇలా కుర్చీలన్నీ నీట్గా సమానంగా వచ్చేలాగా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న ఈ సమోసా కింద నుంచి ఈ కుర్చీలు అనేవి నీట్గా ఇలా పెట్టుకొని ఈ కింద ఇది స్టిచ్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ కుట్టుకున్న సమోసా షేప్ని ఈ కుర్చీల కింద పెట్టుకొని ఇది ఇలా పైన పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మీకు చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ థ్రెడ్ని ఇలా మధ్యలో పెట్టి ఇది ఫోల్డ్ చేసి మనం మీకు చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలి. స్టిచ్ వేసుకున్నాక నీట్గా తిరిగేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా అనేది వచ్చిందో. చాలా నీట్గా హ్యాంగింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.